కొత్తగా నూతనంగా ఎన్నికైనటువంటి మరి కూటమి ఉంటాం మేము ఉంటాం సార్. మేము ఎక్కడికి మీ అందరం లాభాలు పెద్ద మంచి 70 ఏళ్ళ పెద్ద మంచి ఇక్కడ కూర్చున్నప్పుడు 40-50 ఏళ్ళలో మేము కూర్చోకపోతే మాకు బాగా బాధ అనిపిస్తుంది. చాలా సంతోషం. మరి అలాంటి నిత్య పూజలు అమ్మవారి సీతామాతాదేవికి రమేష్ గారికి ప్రత్యేక అభిషేకం చేసి అమ్మవారికి పూజా కార్యక్రమం మొదలుపెట్టుకుని ప్రత్యేక ప్రసాదాలు అమ్మవారికి ప్రసాదించాక దగ్గర పెట్టుకున్నామా అనుకోమాలండి. ఎక్కడికి పోయి ఇక్కడ దేవుడి దగ్గరికి వచ్చింది. ఎక్కడికి పోతుంది ఇక్కడే ఉంటుంది, అమ్మవారి దగ్గర ఉంటుంది. కంగారు పడమా మనసుతోటి అమ్మవారి దేవుని తీసుకొచ్చినాక ఒక మంచి పాట పాడుతుందంట అమ్మ మాట. జయమంగళ గౌరీ దేవి దయతోడు నమస్తే. ఈరోజు మన కోదాడపట్నంలో వేచి ఉన్న గ్రామదేవత మన సీతాలమ్మ అమ్మవారు ప్లస్ మన గ్రామదేవత బొడ్రాయి అమ్మవారు ఈరోజు జలాభిషేకం పెట్టడం జరిగింది. జలాలు ఎరికి వీడ్చిని వర్షం రానిచ్చో ఈ వర్షం కోసం రైతు పంటల కోసం కోదాడపట్నం జనముల కోసం అందరూ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అందరూ ఆనందంగా ఆహ్లాదంగా రైతు కానించి వ్యాపారం ఉద్యోగం పిల్లలు పాడి పంట అందరూ బాగుండాలని వీళ్ళు ఈ గ్రామదేవతకి మన బొడ్రాయి అమ్మవారికి జలాభిషేకం చేయడం జరుగుతున్నది. అమ్మ అనుగ్రహం ఊరి సంత ఊరి జనాలందరినీ అమ్మ తల్లి గంపడి కన్నేసుకొని అందరినీ కాపాడుతుంది. ఈరోజు అమ్మకి మనము పసుపు కుంకుమ పాలు ఒక నీరు చుక్క మనం అమ్మకి సమర్పిస్తే మనకి పైనుంచి వరదలాగా వర్షం సకాలంలో వర్షం పడి పాడి పంట పిల్లలు వ్యాపారం ఉద్యోగం మనకి అన్ని కల్పించాలని అమ్మకొని చూస్తుంది. మనం ఇచ్చే ఒక జలాభిషేకం చిన్న బింద మన భవిష్యత్తులో ఆనందదాయకంగా ఉండాలని అమ్మ అనుగ్రహం మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఇది ఇచ్చిన అవకాశానికి జై శ్రీరామ్, జై హింద్, జై హింద్, జై సీతాలమ్మ మాతాకి జై, జై సీతాలమ్మ అమ్మవారికి సీతలమాత అమ్మవారికి వాస్తవంగా ఇవాళ దక్షిణ తెలంగాణ మొత్తం అనేంటి తర్వాత దక్షిణాది రాష్ట్రాల మొత్తం కూడా వర్షాభావ పరిస్థితులతో అల్లలాడుతున్నాయి మొత్తం. దాన్ని ఎలినోవో అనేది ఒక శాస్త్రం చెప్పినటువంటి ఎలినో ప్రభావంతో మనకు వర్షాలు పడతాయని చెప్పి అంటున్నారు. కానీ ఉత్తర భారతదేశంలో వరదలు ముంచెత్తిపోతుంది. మన సౌత్ రాష్ట్రాలు మొత్తం కూడా ఎక్కడ కూడా వర్షాలు లేవు. ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా అసలు రెండవ రంగం దిక్కుతోచిన పరిస్థితుల్లో ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ వాతావరణం ఈ విధంగా ఉంటే చాలా ఇబ్బందికరంగా పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దేశం మొత్తం కూడా ద్రవ్యోల్బణం తగ్గిపోయి నాభిశిల అమ్మవారి యొక్క పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. అంటే అంతకుముందు బొడ్రాయి ఉన్నప్పటికీ మా చెరువు ఉన్నప్పటికీ కూడా ఆ బొడ్రాయి అమ్మవారు చాలా కిందికేయాలని చెప్పి ఆలోచనతో పెద్దలందరూ రైతులు ఈ గ్రామంలో పెద్దలందరూ కూడా కలిసి నాభిశిల అమ్మవారిని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయాలని ఒక కార్యక్రమాన్ని తీసుకొని 2018లో నభూతో నభూస్తుంది అనే విధంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ జరిగిన విధంగా కూడా ఈ యొక్క నాభిశిల సీతమాత అనేక రకాలుగా దానికి సంబంధించినటువంటి అన్ని కూడా పద్ధతి ప్రకారంగా అమ్మవారు చేసుకున్నారు. ఆ సందర్భంగా తెలిసియాల స్వామి వారి శిష్యులైనటువంటి వారి జంగంలో ఉంటారు. వారందరూ ఈ యొక్క కార్యక్రమం చేయడం నిజంగా పేద చేసినటువంటి ప్రదేశంలో చేయడం చాలా ప్రమాణమైన కార్యక్రమం. వారు మాకు అనేక రకాలుగా సహాయం చేసి ఇచ్చారు. ఆ కార్యక్రమంలో జిల్లా మొత్తం కోలార పట్టణ మన నడిపొట్టున ఉన్నటువంటి సీతాలమ్మ తల్లికి జలాభిషేక కార్యక్రమం ఏర్పాటు చేసిన మున్సిపల్ చైర్పర్సన్ ముస్మా బాబు గారు, వారి యొక్క పాలకవర్గం, రైతు కమిటీ వారు, ముత్యాలమ్మ కమిటీ వారు, కోటమేశ్వర కమిటీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా మనం సీతారామ తల్లికి మరి జలాభిషేక కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నాం. దాంతో భాగంగా ఈసారి కూడా ముందుగానే
మరి చైర్మన్ గారు ఈ కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసి అందరికీ ఈ రైతు కమిటీ మరియు ముత్యాల కమిటీ మరి బొడ్రాయి పునఃప్రతిష్ట కమిటీ కోటమేశ్వర ముట్టడి అమ్మవారి కమిటీ తరఫున అందరికీ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. మన ప్రాంతంలో ముఖ్యంగా వర్షాలు పూర్తిగా లేనందువల్ల మన కోలాడ బొడ్రాయి మాత యొక్క దయ వల్ల ఉత్సవం వర్షాలు మంచిగా కురవాలని కోలాడ మున్సిపాలిటీ వారు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధకు ధన్యవాదాలు పట్టణ ప్రజల తరఫున తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఉపయోగించి వర్షాలు పూర్తిగా ఈరోజు నాభిశిల బొడ్రాయి పునఃప్రతిష్ఠ మహోత్సవం సందర్భంలో భాగంగా మరి 8 సంవత్సరాల 18 రోజులు అయిన సందర్భంగా కానీ మరి కోలార పట్టణంలోని మరి మున్సిపల్ పాలకవర్గం తరఫున మరి మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి ఎన్నెని వెంకటరత్న కుసుమబాబు గారు మరి 4 రోజుల నుంచి మరి కోలార పట్టణంలో వర్షాలు సమృద్ధిగా కురవని విధంగా ఉండడం వలన మరి ప్రకృతి సహకరించట్లేదు కాబట్టి బొడ్రాయి అమ్మవారికి మరి జలాభిషేకం చేస్తే ప్రకృతి సహకరించే విధంగా ఉంటుందని మరి కోలార పట్టణంలో ఉన్న రైతు కమిటీ ముత్యాల కమిటీ మరియు పెద్దలందరూ అన్ని కులాల పెద్దలని అందరికీ ఫోన్ల ద్వారా సమాచారం అందించి ఒక 4 రోజుల నుంచి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే విధంగా మరి ఎన్నెని వెంకటరత్న కుసుమ వెంకటరత్నరావు గారు మరి మున్సిపల్ పాలకవర్గం మరి జలాభిషేకం చేద్దామని చెప్పి మున్సిపల్ ఆఫీసులో ఒక 4 రోజులు అందరూ కూడా మరి వర్షాలు పడతలేదు. అన్ని గ్రామాల్లో కూడా ఉదయానికి నీళ్ళు పోయడం జరుగుతుంది, మనం కూడా చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి అందరూ నిర్ణయం తీసుకుని ఈరోజు మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మరి కోలార పట్టణ ప్రజలందరూ కూడా మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు వారి మనస్ఫూర్తిగా మున్సిపల్ కమిటీ తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సరే ఏది ఏమన్నా మనకు దెబ్బతగిలినప్పుడు